ఒక ప్రోడక్ట్ ముందు ఫుల్ ఫ్లెజ్డ్ అవ్వండి. చిన్న ఉదాహరణ, మిమ్మల్ని డాల్ఫినాస్లో క్లియానో ఎస్బీనో ఎవరో ఒకరు రిక్రూట్ చేస్తుంటారు, బ్రహ్మాండమైన ట్రైనింగ్ ఇచ్చారు, పాలసీ హోల్డర్ దగ్గరికి వెళ్ళారు. ఆడికి వెళ్ళిన తర్వాత ఫోన్ తీసుకుని, సార్ ఇతనికి ఇవ్వచ్చా ఇవ్వకూడదు, పెట్టాలి మెడికల్ అని అడిగితే కస్టమర్ మిమ్మల్ని నమ్మడం, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ దెబ్బతింటుంది. కస్టమర్ ముందు నుంచి డెవలప్నాస్ కానీ క్లియాక్ కానీ ఎస్బీఐకి ఫోన్ చేయవద్దు, పక్కకు వచ్చి. మిమ్మల్ని అందరినీ డాక్టర్స్గా ట్రైన్అప్ చేసి మిమ్మల్ని ఫీల్డ్లో వదిలేసామండి. డాక్టర్స్ అనుకుందాం కాసేపు, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళారు, పొట్ట కోసారు, అపెండిసైటిస్, ఫోన్ తీసి మర్చిపోయాను సార్ ఆ రోజు క్లాస్కి వెళ్ళాను సార్ అంటే, వాడు అక్కడ నాలెడ్జ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ మై ఫ్రెండ్స్. పెద్ద కష్టపడద్దు, ఒక్క నేర్చుకుంటే మిగతా ప్రొడక్ట్స్ అన్నీ అదే స్టైల్లో ఉంటాయి. బ్రహ్మ విజయం కాదండి. మేము ఎల్ఐసిలో చేరిన మొదట్లో మాకు ల్యాండ్ లైన్ ఇట్లా తిప్పి నెంబర్లు, మొబైల్స్ వాడుతున్నాడు, యాక్టివిటీ పెరిగింది. సో ట్రైన్ యువర్ బ్రెయిన్ మై డిఫరెన్స్. మిమ్మల్ని మీరు నమ్మితే రిజల్ట్, ఒక ప్రయత్నం చేయండి. నా వల్ల కాదు అనుకుంటే మీ ఫెయిల్యూర్కి మొదటి కారణం మీరే. భగవంతుడు నేను సక్సెస్ అవ్వమని రాస్తే నా వల్ల కాదని కూర్చుంటే ఇంకా ఎవ్వరు మనల్ని రక్షించలేరు మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి ప్రీమియం యావరేజ్ ప్రమాద బీమా ముందు చెప్పండి, క్రిటికల్ ఇన్సూరెన్స్ కూడా ఉందని చెప్పండి. ప్రతి పాలసీ తర్వాత కానీ మీకు పెన్షన్ ఉందని చెప్పండి, అంటే ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఉంది. పేడప్ అయినా కూడా ఉమంగ్లో మీకు లోన్ ఇస్తారు. హౌసింగ్ లోన్ షూట్ పాలసీ అవసరమైతే మీరు చాలా మంది స్టార్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోరు, ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ ఏజెన్సీ కూడా తీసుకోండి. ఒక లాయర్ని ఒక డాక్టర్ని, సారీ ఒక లాయరు ఒక ఇంజనీర్, ఎందుకు ప్యానల్ వాల్యూర్ కావాలి, ఎస్టిమేషన్ కావాలి. మల్టీ యాక్టివిటీ సార్. నేను ఎంబీబీఎస్ చదివిన వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళట్లా, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. ప్రతి దాని పని మీద వస్తాడు, వచ్చినప్పుడు మన పాలసీ క్యాన్వాసింగ్. దయచేసి ఈ రోజు నుంచి గ్రేస్ పీరియడ్, సెంట్రల్ ఆఫీస్ క్లెయిమ్ సర్కిల్స్ అని చెప్పొద్దు, అనుగ్రహాలు చెప్పొద్దు, కట్టమనండి. పాలసీ ఒకరోజు ముందే కట్టాలి. మీ కారుకు కానీ వెహికల్ కానీ ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ 1 year అవ్వగానే ముందే చేసుకుంటాం కదా, ఒక్కరోజు దాటిన వెహికల్ తీసుకెళ్ళి మళ్ళీ ఇన్స్పెక్షన్ చేయాలి, చాలా లాస్ అవుతారండి. దయచేసి గ్రేస్ పీరియడ్ అనేది ఈ రోజు మీరు చెప్పొద్దు, తీసేయండి మైండ్ సెట్లో. తర్వాత కొందరు యూట్యూబర్స్ వచ్చేసరికి టర్మ్ పాలసీ ఏదని చెప్పరు, అది చెప్పరు, ఇది చెప్పరు, నెగిటివ్ క్యాన్వాసింగ్ చేస్తున్నారు. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు చేసే నెగిటివ్ క్యాన్వాసింగ్ ఏంది, హౌ టు ఓవర్కమ్, ఏదంటే చెప్పరు, అది చెప్పరు, ఇది చెప్పరు, వాళ్ళకి ఆదాయం వచ్చే చెప్తారని దాని గురించి కూడా టైం అలో చేస్తే నేను కొంచెం కంటిన్యూ చేస్తాను, రైట్. సో ఇప్పుడు ఇది మార్కెటింగ్లో అట్మోస్ట్ నాకు నచ్చిన అద్భుతమైన కొటేషన్ మై డియర్ ఫ్రెండ్స్. నాకు ఒక చెట్టును నరకమని కొట్టేయమని 6 గంటలు టైం ఇస్తే 4 గంటలు నేను షార్ట్ పెన్ చేసుకుంటాను నా గొడ్డల్ని అంట. అంటే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీలో దిగినప్పుడు ఎంత మీరు ప్రొఫెషనల్ టాలెంట్ ఉంటే రిజల్ట్ అంత అద్భుతంగా వస్తుంది. కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఎతికే కన్నా ఇలాంటి మ్యూచువల్ ట్రైనింగ్స్లో మీరు ఇంటరాక్ట్ అవ్వండి, తెలుసుకోండి, తెలవని అడగండి మై డియర్ ఫ్రెండ్స్, ఇంటరాక్ట్ అవ్వండి. సో ఎప్పుడైతే మీరు షార్ట్ పెన్ ఉంటారో మిమ్మల్ని ప్రతి ఒక్కడు నమ్ముతాడు. మెచ్యూరిటీ ఎంత వచ్చో తెలవదండి, డెత్ క్లెయిమ్ నాకు తెలవదండి, ఈ కన్ఫ్యూషన్స్ చెప్పద్దు, దానికి కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. ఈరోజు టెక్నాలజీ వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు కొత్త రూల్ ఏమొచ్చిందండి, ఇంతకుముందు 3 ఏళ్ళు అన్నారు సరెండర్ కానీ లోన్ కానీ, ఇప్పుడు 1 year అవ్వగానే, 1 సంవత్సరం కానీ ఫుల్ ఇయర్ అవ్వగానే పేడప్ వస్తుంది. ఇది ఒక రిలాక్సేషనే కదా పాలసీ, ఎల్ఐసి పాలసీలకి. ఇఫ్ పేడప్ విత్ ఇన్ పీపీటీ యాడెడ్ బోనస్ నో చేంజ్. ఇప్పుడు ఉమంగ్ పాలసీలో పాలసీ కడుతూ ఒక 4 ఏళ్ళు ఆయనకు ఆపేస్తే ఈ మొదటి 4 ఏళ్ళ బోనస్ మారదండి. మొదటి 4 సంవత్సరాలు వచ్చి ఇచ్చిన బోనస్ యాజ్ టీజ్గా ఉంటుంది. ఆ తర్వాత బోనస్ ఎప్పటి నుంచి, పీపీటీ అయిన కానుంచి కలుస్తుంది. ఇది మోస్ట్ టెక్నికల్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పేడప్ పాలసీ మినిమం 2 lakhs అయితే ఉమంగ్ ఫోర్స్లో పెడతాం కదా, ఇది అందరికి ఐడియా ఉంటుంది. కానీ ఒక టెక్నికల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, పేడప్ అయిన కానుంచి ప్రీమియం పే చేసిన టర్మ్ వరకు, ప్రీమియం పేమెంట్ టర్మ్ వరకు బోనస్ యాడ్. ఇప్పుడు 15 ఏళ్ళు టర్మ్ పెట్టాడు సార్, 5 ఏళ్ళు కట్టాడు, 5 నుంచి 15 సంవత్సరం దాకా కట్టాడు కదా, ఈ మధ్యలో బోనస్ రాదు, 15 సంవత్సరం అయిన కాడ నుంచి బోనస్ యాడ్ అవుతుంది. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత లోన్ వాల్యూస్ కూడా పెరిగినాయి. ఏది బిఫోర్ 2 yearsకి లోన్ ఎంత ఇస్తాము, ఆఫ్టర్ 2 yearsకి లోన్ ఇస్తామన్నది కూడా నీట్గా సర్క్యులర్లో ఇచ్చారు. ఇది కూడా ప్లస్ పాయింటే మనకి, ఇది కూడా ప్లస్ పాయింటే. తర్వాత ఇఫ్
మాక్సిమం ప్రీమియమ్స్ అమౌంట్ న్యూ లోన్ ఇంకొక టెక్నికల్ పాయింట్ ఏంటంటే ఉమంగ్లో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రీమియం కట్టేటప్పుడు ఇచ్చే లోన్ వేరు, ప్రీమియం కట్టడం అయిపోయినాక లోన్ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే మనీ బ్యాక్ లో సర్వైవల్ బెనిఫిట్ ఇస్తాం కదా, దాంట్లో 50% కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ రాదు. 50% కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్. అందుకోసం ప్రీమియం పేమెంట్లో లోన్ ఎక్కువ ఇస్తాం ఉమంగ్కి. ప్రీమియం పేమెంట్ అయినాక సర్వైవల్ బెనిఫిట్ వచ్చింది కదా, వచ్చినప్పుడు మాత్రం మీకు లోన్ తగ్గుతుంది. రైట్. తర్వాత ఇప్పుడు కొత్త రూల్ ఒకటి వచ్చింది. మినిమం 5 lakhs సమ్ అష్యూర్డ్ కానీ ఉండేటట్టయితే మన ఏజెంట్కి 6 full years కట్టినాక 2% ఎక్స్ట్రా కమిషన్ వస్తుంది. ఎడిషన్ ది అబోవ్ పేమెంట్ ఆఫ్ 6 full years అండర్ ది ఎనీ పాలసీ మినిమం 5 lakhs సమ్ అష్యూర్డ్ ఉండాలి. దయచేసి ఈ రోజు మీ మైండ్ సెట్ లో 1,00,000 పాలసీలు, 2,00,000 పాలసీలు, 3,00,000 తీసేసేయండి. 5 lakhs స్టార్ట్ చేయండి. 5 లక్షల పాలసీ చేసేటట్టయితే మీరు 6 full years పే చేసినాక 2% అడిషనల్ కమిషన్ వచ్చింది. మనకి కార్పొరేషన్ వచ్చే ప్రతి బెనిఫిట్ ని మనం ఎంజాయ్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి బెనిఫిట్ ని మనం ఎంజాయ్ చేయాలి. క్లాప్ బ్యాక్ అనేది ఇప్పుడు సర్కులర్ వచ్చిన తర్వాత యాజిటేషన్స్ చేస్తున్నాం. ఓకే, ఇట్స్ గుడ్. కానీ కొన్ని సొల్యూషన్స్ నా దగ్గర ఉన్నాయి. చివరిలో దాన్ని ఎట్టా ప్లస్ చేసుకోవాలో మనం చేస్తాం. నా రిక్వెస్ట్ ఏంటంటే డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకోండి. ఈ సొల్యూషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏం జరుగుతుందో అదలవదు. ఈ రోజు నుంచి దయచేసి పిఎస్ డిపార్ట్మెంట్ ఆఫీస్ స్టాఫ్ అందరితో కూడా ఏజెంట్కి వెళ్ళి సార్ ఏదన్నా సరెండర్ వస్తే ఎగ్జిట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయండి, లేదా ఏజెంట్కో, క్లియాకో, డిఓకో, ఎస్బీఏకో, ఏబిఎంకో ఒకసారి ఒక ప్రయత్నం చేద్దాం. సరెండర్ వచ్చినప్పుడు సరెండర్ చాలా ప్రమాదం మై డియర్ ఫ్రెండ్స్. 100 మందిని మనం సాటిస్ఫై చేసి ఒక్క సరెండర్ వచ్చిన వాడి మన గురించి నెగిటివ్గా ర్యామర్స్ చేస్తాం. సరెండర్ విషయంలో సపోర్ట్ తీసుకోండి. నాకు సత్తుపల్లిలో ప్రతి స్టాఫ్ సపోర్ట్ వచ్చారు. ఈ స్టాఫ్ ఏం చేశారంటే కొందరు ఏఎన్సీ రేటింగ్ తీసుకున్నారు, కొందరు సెంచురియన్స్ తీసుకున్నారు, కొందరు మిలియన్స్ తీసుకున్నారు, కొందరు క్లబ్ మెంబర్స్ తీసుకున్నారు, కొందరు ఎండిఆర్టీ తీసుకున్నారు. వాళ్ళ ద్వారా సన్మానం చేయించాం సత్తుపల్లిలో. ప్రతి స్టాఫ్ నాకు సపోర్ట్ ఇచ్చారు మై డిఫరెన్స్. అక్కడ వాళ్ళందరూ పనిచేసినప్పుడు నేను సత్తుపల్లిలో ఉన్నాను. నేను సక్సెస్ అయినట్లు వాళ్ళందరూ పనిచేసి ఏజెంట్లంతా కష్టపడడం వల్ల ఆ సక్సెస్ వచ్చింది. సపోర్ట్ తీసుకోండి మై డిఫరెన్స్, తప్పేం లేదు. తర్వాత స్టేటస్ రిపోర్ట్ యూలిప్లు వచ్చి కానీ సరళ్ కానీ దయచేసి స్టేటస్ రిపోర్ట్ చూడండి, సరెండర్ చేయొద్దు. సరళ ఏజ్ తక్కువ ఉండి టర్మ్ ఎక్కువ ఉంటే బ్రహ్మాండమైన ఈల్డింగ్ వచ్చింది. యూలిప్ రేట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు దయచేసి యూలిప్లు వద్దన్న కానీ అందరు యూలిప్లు సరెండర్ చేయొద్దు, సరళ అనగానే సరెండర్ చేయొద్దు. జస్ట్ స్టేటస్ చూస్తే మీకు బ్రహ్మాండమైన సరెండర్ వాల్యూస్ కానీ లాయల్టేషన్ ఎక్కువ కలిసే పాలసీలు ఉన్నాయి. అది చూసి నాకు ఆలోచన. తర్వాత ఇంకో సరెండర్ వాళ్ళు ఏ సరెండర్ వచ్చినా కూడా నా రిక్వెస్ట్ ఆఫీస్ స్టాఫ్ సపోర్ట్ తీసుకొని బాబు ఇది సరెండర్ చేస్తున్నాం, కొత్త పాలసీ చేస్తే నీకు ప్రీమియం పెరుగుతుంది, ప్రీమియం లోడ్ అంతే కదా. వయసు 34 నుంచి 35కి వస్తాడు, 35-37కి వస్తాడు, వయసు పెరుగుతుంది. ఇప్పుడు ఫ్లోరిడాలో మన వరదలు వచ్చినాయి, అమెరికాలో మొత్తం కార్ ఇన్సూరెన్స్లు అన్ని పెంచి పారేశారు, అబ్నార్మల్గా పెంచారు. మన అదృష్టం ఏంటంటే భారతదేశంలో ఎల్ఐసి ఉండబట్టి ఈరోజు ప్రీమియమ్స్ ఒక లెవెల్లో ఉన్నాయి. కానీ ఒక్కసారి ప్రైవేట్ సెక్టార్ డామినేట్ అయిందంటే ఎక్కడ క్లెయిమ్స్ వచ్చేసినా విపరీతంగా పెంచేస్తాయి. చెన్నైలో వరదలు వచ్చినప్పుడు మనం అక్కడ కూర్చొని క్లెయిమ్స్ పే చేసాం, ప్రీమియమ్స్ పెంచలా. బాంబేలో అటాక్ చేసినప్పుడు టెర్రరిస్టులు దానికి ఇచ్చాం. ఎన్నో స్టేట్స్ లో క్లెయిమ్స్ ప్రీమియం పెంచాల. కార్పొరేషన్ ఉండబట్టి కాంపిటేటర్స్ ఆనుకొని ఉన్నారు. దయచేసి ప్రైవేట్ సెక్టార్ వచ్చిందంటే విపరీతంగా కార్పొరేట్ యొక్క మోనోపోలి వచ్చిందంటే పరిస్థితులు మారిపోతాయి మై డియర్ ఫ్రెండ్స్. సో వీఆర్ ఓన్లీ యాజ్ స్ట్రాంగ్ యాజ్ వీఆర్ యునైటెడ్, యాజ్ వీక్ యాజ్ వీఆర్ డివైడెడ్. మనందరం కలిసి ఉంటే బలం వేరు, డివైడ్ అయితే వన్ మ్యాన్ ఆర్మీ. సపోర్ట్ తీసుకోండి, అడగండి, స్టాఫ్ని అడగండి. స్టాఫ్ మీటింగ్ అప్పుడు బిఎంని అడిగి వాళ్ళతో కూడా రిక్వెస్ట్ చేయండి. యూనియన్స్ వెళ్ళండి, డెవలప్మెంట్ ఎస్బీఎస్ ఏరినని వ్యక్తి ఉండడు, అడగందే అమ్మాయినా పెట్టదు, అడగండి. నేను సత్తుపల్లిలో ఒక్క సంవత్సరంలోనే 22 ఎండిఆర్టీలు అయ్యి కమిషన్ 3.5 కోట్లు పెరగడానికి ఏకైక కారణం ఆఫీస్ స్టాఫ్. ప్రతి స్టాఫ్ నాకు సపోర్ట్ ఇచ్చారు. అడగడంలో తప్పు లేదండి. అన్ని రకాలు ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఆపర్చునిటీ టు స్టాప్ రిపేట్. ఈ క్లా వల్ల ఇంకో అవకాశం, ఆ ఏజెంట్ అవకాశం ఉంటే చివరిలో చూపిస్తాను. నా క్లాన్ వచ్చిందన్నా నాకు పైసా రాదన్నా నీకు మొత్తం కార్పొరేషన్ తీసుకుంటుంది అని రిబేట్ లేకుండా తెచ్చుకున్నాడు. ఇదొక అవకాశం. దీనికి ఒక 100 బుల్లెట్ పాయింట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ టాపిక్ అయినాక అవకాశం ఉంటే టాపిక్ అయినా. నెక్స్ట్ ఇప్పుడు పారామీటర్స్ ఒకటి పెట్టేసి పెర్ఫార్మెన్స్ పారామీటర్ కార్పొరేషన్ అడిషనల్ కమిషన్ కూడా పే చేస్తుంది. మీకు అందరికీ తెలుసుకుంటుంది మిషన్ టెక్ అని చెప్పి. ఎండిఆర్టీ కూడా కాంపిటీషన్ పెట్టారు. ప్రతి కాంపిటీషన్ వచ్చినప్పుడు హై అండ్ నాది అనుకొని ప్రయత్నం చేయండి. నేను ఫలితం గురించి మాట్లాడలేదు మై డియర్ ఫ్రెండ్స్. 100 మార్కులకి మీకు ఎగ్జామ్ పెట్టినప్పుడు 100కి పరీక్ష రాయండి. 35 వస్తుందో, 34 వస్తుందో, 99 వస్తుందో పక్కన పెడదాం.
కాంపిటీషన్ వచ్చినప్పుడు ఇది నాది కాదు అనొద్దు. ఈ రోజు ఏలు ఇక్కడ ఉండాలి, ఈ కాంపిటీషన్ నా కోసం పెట్టారు, దీంట్లో హై లెవెల్కి నేను ప్రయత్నం చేస్తాను. నువ్వు ఎక్కడన్నా ల్యాండ్ అవు, గోల్ మాత్రం హై లెవెల్లో ఉండాలి. నేను సాయంత్రాన్ని మీరు సక్సెస్ అవ్వాల్సిందని మీ పీకల మీద కత్తి పెట్టట్లేదండి. కానీ ఎప్పుడైతే మన ఆలోచన విధానం హై ఎండ్కి ప్రయత్నం చేస్తున్నామో కింద ఏదో లెవెల్లో పడుతుంది. నాకు ఒక 10 ఏళ్ల క్రితం నేను చీరాలో చేస్తున్నప్పుడు ఉపేంద్ర గుప్తాను, సుబ్బయ్య గుప్తాను అని ఒక ఏజెంట్ ఉండేవాడు. 78 ఏళ్ళు ఆయన వయసు. ప్రతి కాంపిటీషన్లో ఏదోలో క్వాలిఫై అయ్యేవాడు. సైకిల్ వేసుకుని ఆఫీస్కి వచ్చేవాడు. 7 ఇళ్ళు కట్టాడు ఎల్ఐసిలో కమిషన్ సాధించి. సో ఒక ఉన్నతమైన లక్ష్యం పెట్టుకొని ప్రయత్నం చేయండి, ఫలితాలు అవే వస్తాయండి. లక్ష్యం దగ్గర భయపడద్దు. ఎండిఆర్టీ చేయమనగానే అయ్యో నా వల్ల కాదంటే ఇంకా మీ ఫెయిల్యూర్కి ఎవరో చట్టం పడినక్కర్ల కాదు, మీరే పెట్టేసుకున్నట్టు. సో నెక్స్ట్ ఎండిఆర్టీ కాంపిటీషన్ ఉంది. తర్వాత చిత్తూరులో ఒక డాల్పునాస్ 200 ఒక్క పాలసీలు ఆనందంలో చేశారు. ఆయనకు ఉన్నది ఏంది, మనకి లేనిది ఏంటంటే అన్నీ ఉన్నాయి. మైండ్ సెట్ కొంచెం అబ్బో కష్టమేమనుకుంటే కష్టంగానే ఉంటుంది. ఒక ప్రయత్నం చేయండి. నేను ఒకరిని పొగడ్డం నా ఉద్దేశం కాదు మై డియర్ ఫ్రెండ్స్. మీ అందరిలో అద్భుతమైన శక్తులు ఉన్నాయి. క్యాన్వాసింగ్ లో స్టైల్ మార్చండి. బాబ్బా పాలసీ తీసుకోమని ఈ రోజు అడగద్దు. పాలసీ తీసుకోమని అడగద్దు. కొంచెం ఇంటరాక్ట్ అవ్వండి వాళ్ళతో. ఇంటరాక్ట్ అన్నా నువ్వు ఈ వయసులో సేవింగ్ చేస్తే నీకు హౌసింగ్ లోన్ కట్టినట్టు సేవింగ్స్ ఉంటుంది, నీ బిడ్డ పెళ్లికి వస్తుంది, నీ బిడ్డ చదువుకు వస్తుంది. ఉమంగ్ పాలసీ చేస్తే 15 ఏళ్ళు టర్మ్ పెడితే 18వ సంవత్సరం నుంచి మీ వాడి వయసు 3 ఏళ్ళు అయితే ఇంజనీరింగ్ స్టడీస్ అద్భుతమైన పాలసీ ఉమంగ్ సార్, ఇంకా అద్భుతం చేశారు. ఎప్పుడైతే పిల్లవాడి వయసు 3కి 15 ఏళ్ళు ఇచ్చారో ఎడ్యుకేషన్ పాలసీ, ఎస్ ఎడ్యుకేషన్ పాలసీ, మీకు మ్యారేజ్ కావాలంటే ఎండోమెంట్కి వెళ్ళిపోవడం. ఉన్నాయి ప్రొడక్ట్స్, మల్టీ టాలెంట్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే ఇప్పుడు జాగ్రత్త పడలేదో వాళ్ళ ఇల్లు ఖచ్చితంగా సమస్యలు తడుపుతారు మై డియర్ ఫ్రెండ్స్. జాగ్రత్త పడండి, కస్టమర్స్కి చెప్పండి. అన్నిటికన్నా నా ముఖ్య ఉద్దేశం సొంత పాలసీలు చేసుకోండి. సొంత పాలసీ ఏజెంట్లు అందరికి ఉండాలి. నేను పాలసీ చేయకుండా ఎదుటి పాలసీ ఎంతవరకు సమంజసం, ఇది కరెక్ట్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. నేను మందు తాగుతూ మిమ్మల్ని తాగద్దంటే ఎలా అసహ్యంగా ఉంటుందో, సొంత పాలసీలు ఫోర్స్లో పెట్టుకోండి. దయచేసి ఈ నెలలో ప్రతి ఏజెంట్ కూడా 12 లక్షలు ఉమంగు చేసుకోండి. మీ ఇష్టం, ఉత్సవం చేసుకుంటే 12.5 lakhs ఫిక్స్ చేసేసుకోండి. ఎక్కువ ప్రీమియం కూడా వద్దు, 99,000 ప్లస్ చేసుకోండి. మీ కమిషన్ ఎంత వస్తుంది అనేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్లెస్ అంటిల్ వీఆర్ అప్డేటెడ్, అదర్వైజ్ యూఆర్ అవుట్డేటెడ్. పరిస్థితికి అనుకూలంగా మనం మారాలి, కానీ మనకు అనుకూలంగా పరిస్థితి ఎప్పుడు మారదు. ఫెయిల్యూర్ అంటే నా వల్ల కాదు సార్, నేను చేయలేను సార్, ఫెయిల్ అవ్వండి మై డియర్. ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, నేర్చుకోవడంలో మొదటి అడిగే ఫెయిల్. తప్పదు, ఫెయిల్ అవుతాం, రెండోసారి ఫెయిల్ అవుతాం. పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు ప్రతి వాళ్ళు వెగతాలు చేశారు, అయిపోయింది, ఆయన గెలవలేదు. ఈరోజు పరిస్థితి ఏమైంది? ఆయన ప్రూవ్ చేశాడు. మనల్ని విమర్శించే వాళ్ళకి సమాధానం చెప్పొద్దు, ప్రయత్నం ద్వారా ఫలితం ద్వారా చూపించండి. విమర్శలకి దయచేసి టైం వేస్ట్ చేయొద్దు. మీ ప్రయత్నం ద్వారా వాళ్ళకి సమాధానం చెప్పండి. ఫెయిల్ అవ్వండి, ప్రయత్నం చేసి ఫెయిల్ అవ్వండి. ప్రయత్నం చేయకుండా మాత్రం ఓటమిని అంగీకరించవద్దు. ఇది మార్కెటింగ్ జాబ్, ఛాలెంజింగ్ జాబ్. జీవితంలో ప్రతిరోజు సమస్యలు వస్తాయి. ఎటు నుంచి వస్తాయో, ఎప్పుడు వస్తాయో, ఎలా వస్తాయో మనకు తెలవు. ఎదుర్కొంటేనే మనం మనుగడ. క్షణక్షణం వద్దండి, తీరికొద్దండి. ప్రతిరోజు భయపడుతూ, ప్రతి నిమిషం భయపడుతూ రోడ్డు మీద కలిసి చచ్చిపోతాం, ఇంట్లో ఉండి చచ్చిపోతాం అంటే అది కరెక్ట్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. మార్కెటింగ్ జాబ్లో మీరు దృఢమైన ప్రయత్నం చేయాలంటే ముందు నిర్ణయం తీసుకోండి. దానికి దారులు చూపించడానికి చాలా మంది ఉన్నారు, రైట్? అన్లెస్ కమిట్మెంట్ ఈజ్ మేడ్, దేర్ ఆర్ ఓన్లీ ప్రామిసెస్ అండ్ హోప్స్ బట్ నో ప్లాన్స్. ఒకప్పుడు ఈయన మన అబ్దుల్ కలాం గారు కలలు కానండి అన్నారు. ఆ స్టేజ్ దాటేసాం. కలలు కనద్దు, కళని ప్లాన్గా పెట్టండి. యూ మస్ట్ హ్యావ్ ఏ ప్లాన్. ఈ ప్లాన్ని సంవత్సరానికి, 6 నెలలకి, 3 నెలలకి రోజువారీ ఫిక్స్ చేసుకోండి. ప్రతిరోజు నలుగురికి ఫోన్ చేయండి. పాలసీ అడగద్దు, డైరెక్ట్ ఎలా ఉన్నారు, ఏంటి, పిల్లలు ఎలా ఉన్నారు. ఆ టాపిక్ అయినాక క్యాన్వాసింగ్ వెళ్దాం, కానీ వెళ్ళే విధానంలో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. దయచేసి ఎల్ఐసిలో ఉన్న సోర్సెస్ కూడా వాడుకోండి. నాకు ఎక్కువ ఫీల్డ్లో ఉన్న సపోర్ట్ వచ్చింది. నేను మహా అయితే ఒక 100 మంది 150 మందిని క్యాన్వాస్ చేసి ఉంటాను. 300 మంది ఏఎన్సీ కావాలని నా దగ్గరికి వచ్చి, మినిమం 300 వ్యక్తులు నా దగ్గర ఏఎన్సీ కావాలని వచ్చారు. నేను పోయి క్యాన్వాస్ చేయాలి. ఎలా వచ్చారంటే ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ స్కాలర్షిప్స్, ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ లోన్లు, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్, ప్రతిదీ కూడా మార్కెటింగ్, మనల్ని మనం సేల్ చేసుకునేదండి. ఎప్పుడు కూడా వాడండి, మీ చేతిలో పని లేదు. గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ఎప్పుడైనా ఇప్పించారా మీరు స్కాలర్షిప్లు? మీ ఊరికి 25 లక్షలు ఫండింగ్ వస్తుంది తెలుసా మీకు? ఎండిఆర్టీ అయితే మీరే సంతకం పెడితే 5 లక్షలు ఇవ్వచ్చు మీ పేరు మీద.
ఎన్నో ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఈ టాపిక్ ఈ సెకండ్లో నేను కవర్ చేయలేను, కానీ మీరు మనస్సు పెడితే ప్రతి దాన్ని ఉపయోగించండి. ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ కూడా స్కాలర్షిప్ ఇచ్చింది పిల్లలకి. మన ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా స్కాలర్షిప్ ఇస్తుంది. ఎల్ఐసి ఇస్తుంది 10th, ఇంటర్, డిగ్రీ, బీకామ్ వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తుంది. వాటిని ఎందుకు ఎన్కాష్ చేసుకోకూడదు? చీరాల్లో ఉన్నప్పుడు ఒక గర్ల్స్ కాలేజీ బోర్డు పెట్టింది ఎల్ఐసి స్కాలర్షిప్ ఇవ్వడని, గవర్నమెంట్ కాలేజ్. స్ట్రెంగ్త్ పెరిగింది ఆ కాలేజ్ స్ట్రెంగ్త్ మనం ఇచ్చిన స్కాలర్షిప్స్ వల్ల. రీసెంట్గా ఒక చోట అంబులెన్స్ కూడా ఇచ్చారు మన ఎల్ఐసి వాళ్ళు. నెల్లూరులో రామచంద్రుడి హాస్పిటల్కి రెటినోపతి సర్జికల్ ఎక్విప్మెంట్ 25 లక్షలు ఎన్ని ఇచ్చారు! ఎంత ఫండింగ్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. కార్పొరేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంది. మీరు అవన్నీ కళ్ళు మూసుకొని బాబు నాకు ఏఎన్సీ రెండింగ్ పాలసీ క్వార్టర్లీ కట్టు కాదన్నా. ఎన్లైటన్ సబ్జెక్ట్ పెంచుకోండి, వైడెన్ యువర్ స్కిల్స్, మీ అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 5 స్కూల్స్కి మన అవార్డ్స్ ఇవ్వచ్చు. సత్తుపల్లిలో స్కూల్స్ అన్ని పిలిచి, పేరెంట్స్ పిలిపించి, పెద్ద మీటింగ్ ఇచ్చి, ఎస్డిఎం గారిని పిలిపించి ఆనర్స్ చేసాం. ఎంత గ్రాండ్గా ఫీల్ అయ్యారు వాళ్ళ ఇంట్లో. ఎల్ఐసి గవర్నమెంట్ ఒక ఆర్గనైజేషన్ వచ్చి నా బిడ్డని హానర్ చేసిందంటే ఆ రెస్పాన్స్ వేరే. వీటన్నిటిని సద్వినియోగం చేసుకోండి, కేవలం పాలసీలే కాదు. రైట్. సో ప్రతి సమస్యలో కూడా అవకాశాన్ని ఎతకండి మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి సమస్యలో కూడా అవకాశాలు ఉంటాయి. మీరు ఎతుకుతే కనపడతాయి, కళ్ళు మూసుకుంటే ఏది మనకు కనపడదమ్మా ప్లీజ్. ప్రతి సొల్యూషను, ప్రతి సమస్యకి సొల్యూషన్ దాంట్లోనే ఉంటుంది. సో ఇప్పుడు పోతే మనకి మార్కెట్లో కాంపిటీషన్ ఏంది? వెహికల్ ఇన్సూరెన్స్తో వ్యక్తికి ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. బ్యాంక్ వాళ్ళు 200 రూపాయలు 300 కట్టి 2 లక్షలు కవరేజ్ ఇస్తున్నాడు. గ్యాస్ సిలిండర్తో పాలసీలు ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది. మీరు ట్రైన్ టికెట్కి ఇన్సూరెన్స్ ఉంది. సిఎస్ ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ ఉంది. డైరెక్ట్ మార్కెటింగ్ జరుగుతుంది. ఆన్లైన్ పాలసీలు చేయొచ్చు, పాలసీ పదార్థ ద్వారా పాలసీ చేయొచ్చు, బ్రోకర్స్ ద్వారా పాలసీ చేయొచ్చు. ఎన్నో కాంపిటీషన్స్ ఉన్నాయి. వీటన్నిటికీ మీ వ్యక్తిత్వం మీద కాంపిటేటర్ కాదు వీళ్ళెవరు కూడా. దయచేసి నాకు టైం లేదని దాన్ని తీసేసేయండి. ప్రతిరోజు మీ సెల్ ఫోన్లో పేరు, బర్త్ డేటు, ఫోటో పెట్టుకొని ఒక 4 ఫోన్ చేసి చిన్న బాగున్నాం, ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, మీరు దాని తర్వాత ప్లాన్ చేసుకోండి. ఆ ఫోన్లోనే పాలసీ అడిగితే రెండోసారి మీ ఫోన్ చేయడు, మీరు ఫోన్ చేస్తే బ్లాక్ చేస్తారు. మీరు ఒక ఆప్తమిత్రుడు అవ్వాలి ఆ కుటుంబానికి, ఫైనాన్షియల్ అడ్వైజర్ అవ్వాలి, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అవ్వాలి. ఎల్ఐసితో మల్టీ యాక్టివిటీ పెట్టుకోండి. స్కాలర్షిప్స్ గురించి కొంచెం అవగాహన తీసుకోండి. హౌసింగ్ ఫైనాన్స్ గురించి కొంత అవగాహన తీసుకోండి. స్టూడెంట్ ఆఫ్ ది అవార్డు గురించి కొంత అవగాహన తీసుకోండి. ఇవన్నీ కూడా మీరు అన్ని ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ ఇవ్వనక్కర్లా, కొంత ఒక పాయింట్ వాడి తర్వాత దాన్ని ఎన్లైటన్ చేసుకోండి. రైట్. ఇప్పుడు యూలిప్స్ గురించి మనం పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇతరం వేయంగానే మహావృక్షం రావాలి. మార్కెటింగ్ మిస్ చేయలేదు. 80 రూపాయలకి వెళ్ళింది సార్ 10 రూపాయల షేర్, 80 రూపీస్కి వెళ్ళింది 10 రూపాయల షేర్. కొంచెం ఓపిక వహించాలి. తోటకూర పుదీనా కావాలంటే 2-3 వారాలకు వచ్చుద్ది, మామిడి చెట్టు రాదు. మిస్ సెల్లింగ్ అయింది. దాన్ని మనం ఎన్కాష్ చేసుకుందాం. దాన్ని కూడా ఈరోజు ఆ వాల్యూస్ పెరిగినాయి. ఇప్పుడు ఎలా ఉందంటే హ్యూమన్ సైకాలజీ, దయచేసి కొంచెం యాక్టివ్గా ఉండండి. 6 గంటలకు పెళ్లి చూపులు, 6:10కి పెళ్లి, 6:15కి శోభనం, 6:20కి మగపిల్లోడు పుట్టాలి, 6:25కి ఐఐటీలో సీట్ రావాలి, 6:30కి ₹1 కోటి వచ్చే ఉద్యోగం రావాలి, 6:35కి ₹1 కోటి జీతం వచ్చే కోడలు రావాలి. జరిగే పని అండి ఇది? ఎంత టెక్నాలజీ వచ్చినా జరిగే పని కాదు కదా. కానీ పేరెంట్స్ యొక్క ఆలోచన అలా ఉంది. మీరు జెన్యూన్గా ఇంత వచ్చు దాంతో చెప్తే ఎవ్వడు ఈనడు. కాబట్టి మార్కెటింగ్లో ఇక నుంచి పర్ డే ఇంత సేవ్ చేసుకున్నా, నీకు యాక్షన్ బెనిఫిట్ చెప్పండి ఫస్ట్, తర్వాత సహజమన్నం చెప్పండి, పెన్షన్ ఉందని చెప్పండి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే సిఏబి చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని చెప్పండి. ప్రపంచంలో ఎక్కడైనా పాలసీ కట్టచ్చు. మెయిల్ ఆర్డర్ బిజినెస్ అనేది అద్భుతంగా సక్సెస్ అవుతుంది. సో